అపూర్వ ప్రబంధం సౌందరనందం. పింగళి వారితో కలిసి ఈ ప్రబంధ రత్నాన్ని ప్రకాశింపచేసిన కవి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు. అవధాన రణభీరితో ఆంధ్రదేశాన్ని మారుమోగించిన తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చల్లపిళ్ల వెంకట శాస్త్రి గారు వీరి గురుదేవుడు. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు తమ గురుదేవుల సాహితీ జీవనం గురించి ఆకాశవాణిలో ఒకప్పుడు ఇలా వివరించారు. శాస్త్రి గారు పద్యం చెప్పినా ప్రసంగం చేసినా అందులో ప్రధాన వస్తువు వక్రోక్తి, చమత్కృతి, హాస్యము. వారి ప్రసంగాలలో దొరలే ఈ చమత్కారోక్తులనే పద్యాల్లో నిబంధించేవారు. పద్యశైలి ప్రసంగ శైలికి సన్నిహితంగా ఉండాలని వర్డ్స్వర్త్ చెప్పిన మాట శాస్త్రి గారి కవిత్వ శైలికి ఇస్తే సరిపోతుంది. మామూలు మాటల్లోనే బోలెడు వ్యంగ్యం, చమత్కారం ఇమిడ్చి వారు అశ్రమంగా వాటిని పద్యాల్లో నిబంధిస్తారు. వారు వాడే లోకోక్తులు ఇన్నే అన్నీ కాదు, అది పద్యాల్లో ఇస్తే అతుక్కుపోతాయి. అందుకనే వారు కవిత్వంలో ధారాశుద్ధికి ముక్కిని ప్రేమించేవారు. ఇది విషయాంతరం అలా ఉంటుంది. సభారంగము అంటే శాస్త్రి గారిది ప్రధానంగా సాహిత్య సభారంగమే అనుకోవాలి. అది ముఖ్యంగా రాజసభలు, ఎడపాదడప అవధాన సభలను, మొలకు నీరు కాది పంచెతో, మెడలో రుద్రాక్ష పేరుతో, ముక్కు తుడుచుకోవడానికి చేతిలో అంగవస్త్రంతో, కాళ్లను పాపోసులతో, చేతికర్ర ఊతతో శాస్త్రి గారు సభారంగానికి ఎక్కేసరికి సభలో జనానికి ఒక్కసారి ఊపిరి వచ్చినట్లే చప్పట్ల వర్షం కురిసింది. ఈ లోపల శాస్త్రి గారు 2 నుంచి పొడుంకాయ తీసి నెమ్మదిగా చేతిలో నస్యం విదుల్చుకుని ఆ నస్యం పొట్టు ముక్కులకు ఎక్కించకుండానే గమ్మున ఏదో పద్యం ఎత్తుకునేవారు. ఆ పద్యంతో కట్టు కట్టినట్లయి సభ యావత్తు నిస్తరంగ సముద్రం అయ్యేది. అప్పుడు కొమ్ము పొట్టు ముక్కులకు ఎక్కించి ముక్కు తుడుచుకుంటూ, మాకందరికీ ఆనాటికానాడు పన్నుల బాధ పెరిగిపోతూ ఉంటే నాగభూషణం గారికి పన్నే లేకుండా పోయింది అంటూ ఎదురుగుండా ఉన్న వారిపై ఓ విసురు విసురుతూ ప్రస్తుతానికి సంబంధం లేనట్టుగా ఏదో పెట్టకథో పిల్లాడి గీతమో ఎత్తుకునేవారు. అందులో నుంచి చల్లగా విషయ పరామర్శలోకి వచ్చి అనేక ఉపమానాలతో, సామెతలతో అటో పారెడు ఇటో పారెడు విసురుతూ ఎదుటి వారి మనస్సు నవ్వకుండా ఖండనాన్ని హాస్యోక్తులతో పొలిగి పెట్టుతూ, మండనాన్ని సూటి మాటలతో కాకుండా వక్రోక్తులతో వెలాడుస్తూ, అది హరికతో, పురాణ కాలక్షేపమో, ఉపన్యాసమో తెలియకుండా సభ్యులకు ప్రొద్దుపోకను కూర్చి గమనమే లేకుండా మధ్య మధ్య పద్యాలతో, పాటలతో, శుద్ధులతో, శ్లోకాలతో హాస్యరస తరంగాలలో ఊగిస్తూ మాట్లాడుకుంటూ పోయేవారు శాస్త్రి.